డిఆర్ఎం మంచివాడు కాబట్టి ఆ ఉత్తరాన్ని ట్రాన్స్లేట్ చేసే ఆ వదిలేమని చెప్పాడు, మేము వదిలేసాం. ఆ రోజు వదిలేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. అప్పుడే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళింటే నా బాధ కోర్టులో చెప్పుకునేదాన్ని. ఆ అవకాశం పోయినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. చూసావా హెడ్, పోయినసారి ముసలిది కదా ఫోన్ లేని జాలిపడి వదిలేసినందుకు సంతోషించాల్సింది పోయి బాధపడుతున్నానంటుందంటే మొత్తానికి ముసలిదారిలో మానసికంగా ఏదో లోపం ఉందా? లోపం నాలో లేదు సార్, ఈ సిస్టంలో ఉంది. అది పోవాలనే నా ఈ ప్రయత్నం. నలుగురు మంచి కోసం నేను చేస్తున్న పోరాటం మీకు పిచ్చిగా అనిపిస్తే ఆ పిచ్చి నాలో ఉన్నందుకు నేను సంతోషిస్తాను. అసలు ఈవిడ కేసు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈవిడ మీద లోకల్ ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల వరకు ఫోన్లో తొప్పుతూనే ఉన్నారు, కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు. ఇస్తారు సార్, ఇస్తారు. ఎందుకెవరు ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ప్రమాణాలు చేసి రైలు జోన్ తీసుకొస్తామంటారు. వాళ్ళ జీవితంలో ఏనాడైనా జనాల భోగి వైపు కన్నీటి కూడా చూసుకుంటారు. వాళ్ళ భోగిలో ప్రయాణం చేసి చెప్పమంటారు. అప్పుడు వాళ్ళకి కష్టం తెలియమంటారు. మరి కోపం రాదా? ఆర్పీఎఫ్ కంప్లైంట్ ఇచ్చారు, దాని సంగతి ఏమంటారు?